వెల్కమ్ టు విఆర్ అకాడమీ. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం జాగ్రఫీలో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బయోస్పియర్ రిజర్వుల గురించి చూద్దాం. మరి ఈ బయోస్పియర్ రిజర్వులు గురించి మనకు సివిల్స్ మొదలుకొని ఎస్ఐ కానిస్టేబుల్స్ వరకు ప్రతి ఎగ్జామ్స్లో మనకు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అడగటం జరుగుతుంది. సో అత్యంత ఇంపార్టెంట్ కలిగిందని చెప్పి మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్. మరి బయోస్పియర్ రిజర్వుల కార్యక్రమం మొదటగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చూడండి, ప్రపంచవ్యాప్తంగా 1971లో మొదలైనవి. వీటిని తీసుకువచ్చిన వారు ఎవరు అంటే యునెస్కో. అంటే ప్రపంచవ్యాప్తంగా వీటిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే కనుక మనకు యునెస్కో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇదో ఇక్కడ మనకు కనిపిస్తుంది. యునెస్కో 1971లో వీటిని తీసుకురావటం జరిగింది. మరి యునెస్కో అనగా ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పి పిలుచుకుంటాం. సో ఈ యునెస్కో అనేది మనకు యుఎన్ఓలో ఒక భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో రైట్. మరి ఈ యునెస్కో ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏమిటి అంటే ఈ బయోస్పియర్ రిజర్వులను తీసుకురావడానికి యునెస్కో మ్యాబ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మ్యాబ్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాబ్ అనగా ఏంటి అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ అని చెప్పి పిలుస్తాం. మరి ఈ మ్యాప్ కార్యక్రమంలో భాగంగానే మనకు బయోస్పియర్ రిజర్వులను ప్రకటించడం జరుగుతుంది. సో ఈ మ్యాప్ కార్యక్రమంలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా బయోస్పియర్ రిజర్వులు అనేటివి మనకు ప్రకటించబడుతున్నాయి. రైట్. మ్యాప్ యొక్క లక్ష్యం ఏంటి చూడండి, దీని యొక్క లక్ష్యం ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. ఏంటంటే చూడండి, మ్యాన్ అండ్ బయోస్పియర్ అంటున్నాడు. అంటే మానవునితో పాటు భూమిపై ఉన్న అన్ని రకాల జన్యు సంరక్షణ అంటున్నారు. సో మానవునితో పాటు భూమిపై ఉన్న అన్ని రకాల జీవులు, అన్ని రకాల వృక్షాలు, అన్ని రకాల కీటకాలను సంరక్షించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కన్జర్వేషన్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్పి పిలుస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల జన్యు జీవుల సంరక్షణను చేపట్టడమే మ్యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ప్రస్తుతం 2020 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాప్ కింద ఉన్న బయోస్పియర్ రిజర్వుల సంఖ్య ఎంత అంటే చూడండి, ఇదో మనకి ఇక్కడ కనిపిస్తుంది. 701 బయోస్పియర్లు కలవు. మ్యాప్ కింద 2020 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 701 బయోస్పియర్లు కలవు. ఇందులో ఎన్ని దేశాల్లో విస్తరించి ఉందంటే 124 దేశాల్లో వీటిని గుర్తించడం జరిగింది. అందులో మన దేశం కూడా ఒకటని చెప్పి చెప్పుకోవచ్చు. మరి మన భారతదేశంలోని బయోస్పియర్ రిజర్వుల సంఖ్య ఎంత అంటే ఇదో చూడండి, మొత్తం 18 బయోస్పియర్లు భారతదేశంలో కలవు. 18 బయోస్పియర్లు కలవు. మరి భారతదేశంలో ఈ బయోస్పియర్ రిజర్వుల ప్రోగ్రామ్ ఎప్పుడు తీసుకొచ్చినారంటే 1986లో మనం వీటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే యునెస్కో నుంచే మనం దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే మ్యాప్ అనే కార్యక్రమాన్ని దీంట్లో తీసుకోవడం. కానీ దీనికోసం మన భారతదేశం ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక కార్యక్రమం ఏది అంటే ఇక్కడ మనం చూడొచ్చు, బిఆర్పి. ఇక్కడ మనకు కనిపిస్తుంది బిఆర్పి. మరి ఏంటి బిఆర్పి అంటే బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అని చెప్పి దీన్ని పిలుస్తున్నాం. ఈ బిఆర్పిని 1986లో భారతదేశంలో తీసుకురావడం జరిగింది. బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అని చెప్పి భారతదేశంలో ఈ బిఆర్పి కిందనే వీటిని తీసుకురావటం జరిగింది. మరి ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే 18 ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో మ్యాప్ మరియు బిఆర్పిలను కలిపి నిర్వహిస్తున్నారు. రెండింటిని కలిపేసి మనం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇది మరియు ఇది, దీన్ని కలిపి నిర్వహించడం జరుగుతుంది.
చూడండి, మన భారతదేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు కలవన్నాం. మరి దాన్ని అంటే బయోస్పియర్ రిజర్వుల కార్యక్రమాన్ని మొదటగా 1986లో ప్రవేశపెట్టినారన్నాం. మరి మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 1986లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా మనం దీన్ని పిలుచుకుంటూ ఉన్నాం. మరి రెండవ బయోస్పియర్ రిజర్వ్ ఏది భారతదేశంలో అంటే నందాదేవి ఉత్తరాఖండ్లో 1988లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నందాదేవి ఉత్తరాఖండ్లో. మరి మూడవది ఏదంటే నొక్రెక్ మేఘాలయలో ఉంటుంది. దీన్ని 1988లోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నాలుగవది ఏదంటే మానస్ను కూడా మనం 1989లో ప్రవేశపెట్టినారు. అస్సాంలో ఉంటుంది. ఇలా వరుసగా మొదటి నాలుగుటిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దేశంలో మొదటిది ఏమిటి అంటే కనుక నీలగిరి బయోస్పియర్, రెండవది నందాదేవి, రెండవది వచ్చేసి నందాదేవి. మరి మూడవది ఏమిటి అంటే నొక్రెక్ మేఘాలయలో ఉంటుంది. మరి నాలుగవది ఏదంటే మానస్ అస్సాంలో ఉంటుంది. ఈ నాలుగుటిని మనం గుర్తుంచుకోవాలి. మరి దేశంలో చివరి బయోస్పియర్ ఏదంటే పన్నా బయోస్పియర్ అని చెప్పి పిలుస్తాం. దీన్ని 18th బయోస్పియర్ అని చెప్పి కూడా పిలవచ్చు. దీన్ని మనం 18th బయోస్పియర్ అని చెప్పి మనం పిలుచుకుంటాం. మరి దీన్నే చూడండి 18th బయోస్పియర్, 18వ బయోస్పియర్ అని చెప్పి పిలుస్తాం. మరి 17th బయోస్పియర్ ఏదంటే చూడండి మన భారతదేశంలో 17వ బయోస్పియర్. దీని ఒక ముఖ్య ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ఏపీ వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. 2010లో ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవులను 17వ బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించారు. ఇది ఇంపార్టెంట్. సో శేషాచలం అడవులను 17వ బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. మరి దీని పేరు ఏమిటి అంటే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అనే మనం పిలుస్తూ ఉన్నాం. శేషాచలం బయోస్పియర్ 17th బయోస్పియర్ రిజర్వ్. ఈ మధ్య కాలంలో కూడా దీని గురించి మనకు సచివాలయంలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అలా మనం గుర్తుంచుకోవాలి. సో మన ఏపీలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయంటే ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్ కాదు, అది శేషాచలం బయోస్పియర్. మరి తెలంగాణలో ఏమైనా బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయంటే తెలంగాణలో ఎలాంటి బయోస్పియర్ రిజర్వులు లేవు. సో తెలంగాణలో బయోస్పియర్ రిజర్వుల సంఖ్య అంటే 0 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మరి అత్యధికంగా బయోస్పియర్ రిజర్వులను కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. చూడండి ఇక్కడ 3 బయోస్పియర్ రిజర్వులు మధ్యప్రదేశ్లో కలవు. అత్యధికంగా బయోస్పియర్ రిజర్వులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. మరి దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే గల్ఫ్ ఆఫ్ కచ్. దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే గల్ఫ్ ఆఫ్ కచ్. ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ మనకు గుజరాత్లో కనిపిస్తుంది. గల్ఫ్ ఆఫ్ కచ్ మనకు గుజరాత్లో ఉంటుంది. దీన్ని 2008లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 2008లో ఏర్పాటు చేసినారు. మరి దేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే దిబ్రూ సైఖోవా అని చెప్పి పిలుస్తాం. దేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ దిబ్రూ సైఖోవా. మరి దిబ్రూ సైఖోవాను ఎప్పుడు ఏర్పాటు చేసినారు, ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటే దీన్ని 1997లో ఏర్పాటు చేసినారు. ఇది అస్సాంలో ఉంది. 1997లో ఏర్పాటు చేసినారు. అస్సాంలో కలదు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. సో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్గా దీన్ని పెట్టుకుంటాం. ఇలా కాకుండా ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్గా అడిగేదానికంటే చూడండి వీటిలో చాలా వరకు మనకు క్వశ్చన్స్ కొన్ని సార్లు మనం ఊహించని విధంగా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చూడండి దేశంలో అత్యంత ఉత్తరంగా విస్తరించి ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటున్నాడు. దేశంలో అత్యంత ఉత్తరంగా ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే కోల్డ్ డెజర్ట్. కోల్డ్ డెజర్ట్ అనేది మనకు హిమాచల్ ప్రదేశ్లో కలదు. కోల్డ్ డెజర్ట్ అనేది మనకు హిమాచల్ ప్రదేశ్లో కలదు. మరి దీన్ని 2009లో ఏర్పాటు చేయండి. దేశంలో అత్యంత ఉత్తరంగా అంటే జమ్మూ కాశ్మీర్కు కొద్దిగా దిగువన మనకు విస్తరించి ఉంటుంది. అదే నార్థన్లో చివరి బయోస్పియర్గా మనం చెప్పుకోవచ్చు. మరి దేశంలో అత్యంత తూర్పున ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే దిహాంగ్ దిబాంగ్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. దిహాంగ్ దిబాంగ్ అని పిలుస్తున్నాం. ఇది అరుణాచల్ ప్రదేశ్లో కలదు. దిహాంగ్ దిబాంగ్ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్లో కలదు. రైట్. నెక్స్ట్ చూస్తే
దేశంలో అత్యంత దక్షిణంగా ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే అగస్త్యమలై. దేశంలో అత్యంత దక్షిణంగా ఉన్న బయోస్పియర్ రిజర్వ్ అగస్త్యమలై. ఇది కేరళలో కలదు. దీన్ని 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దిబాంగ్ను ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే దాన్ని 1998లో దీన్నైతే దిబాంగ్ అయితే 1998లో ఏర్పాటు చేసినారు. అగస్త్యమలైని అయితే 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశంలో అత్యంత పశ్చిమంగా ఉన్న బయోస్పియర్ రిజర్వ్ అంటే భారతదేశంలో పూర్తిగా పశ్చిమ వైపున చివరిగా ఉన్నటువంటిది ఏది అంటే కనుక గల్ఫ్ ఆఫ్ కచ్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ మనకు గుజరాత్లో కలదు. 2008లో ఏర్పాటు చేశారని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. దీవులలో విస్తరించి ఉన్న ఏకైక బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటున్నాడు. ఏదంటే గ్రేట్ నికోబార్ అని చెప్పి పిలుస్తున్నాం. దీవులలో విస్తరించి ఉన్న ఏకైక బయోస్పియర్ రిజర్వ్ గ్రేట్ నికోబార్. మరి గ్రేట్ నికోబార్ మనకి ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో చిట్ట చివరగా ఉన్నటువంటిది ఏది అంటే కనుక ఇది అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మనం రైట్ చేసుకోవచ్చు. ఏంటంటే భారతదేశంలో అత్యంత దక్షిణంగా ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏదంటే గ్రేట్ నికోబార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే యునెస్కో వారు WNBR అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని ఏంటి అంటే చూడండి, వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. WNBR అంటే ఏంటి అంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా చాలా మంచి ప్రమాణాలను పాటిస్తున్నటువంటి బయోస్పియర్ రిజర్వులను గుర్తించి వాటికి ఫండింగ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి, అంటే ఏవైనా కొన్ని బయోస్పియర్లు అత్యధిక ప్రమాణాలను పాటిస్తూ జన్యు సంరక్షణ చేపడుతూ ఉంటే వాటికి ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు యునెస్కో వారు ఈ WNBRను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికోసం దీన్ని తీసుకురావడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ WNBRలో భాగంగా భారతదేశంలో 11 బయోస్పియర్ రిజర్వులను గుర్తించడం జరిగింది. భారతదేశంలో 11 బయోస్పియర్ రిజర్వులను గుర్తించడం జరిగింది. ఈ WNBR ప్రోగ్రామ్ లో భాగంగా భారతదేశంలో 11 బయోస్పియర్ రిజర్వులను గుర్తించారు. వీటిలో మొదటిది ఏదంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ మనం గుర్తించడం జరిగింది. మొదటిది వచ్చేసి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. మరి వీటిలో చివరిది ఏది అంటే చూడండి, అగస్త్యమలై. 2016లో దీన్ని WNBRలో భాగంగా గుర్తించడం జరిగింది. సో 2016లో దీన్ని గుర్తించడం. సో భారతదేశంలో యునెస్కో చేత గుర్తింపబడినటువంటి మొత్తం బయోస్పియర్ల సంఖ్య ఎంత అంటే 11. వాటిలో మొదటిది నీలగిరి తమిళనాడులో ఉంటుంది. చివరిది ఏదంటే అగస్త్యమలై కేరళలో ఉంటుందని చెప్పి చెప్పుకోవడం జరిగింది. రైట్. ఇప్పుడు మనం గమనిస్తే ఈ బయోస్పియర్ రిజర్వులను ఒకసారి చూస్తే, ఈ బయోస్పియర్ రిజర్వులను అంటే ఒక బయోస్పియర్ రిజర్వ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక 3 జోన్లను విభజించడం జరిగింది. సో అంటే ఈ బయోస్పియర్ రిజర్వులలో కొన్ని జోన్లు అనేటివి ఏర్పాటు చేయబడింది. మరి ఆ జోన్లను ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారంటే 1976 నుంచి జోన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మరి ఆ బయోస్పియర్ రిజర్వులను ఒకసారి మనం గమనిస్తే ఎలా ఉంటాయి జోన్స్ అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. చూడండి, ఇది బయోస్పియర్ రిజర్వ్ అనుకుంటే దీని లోపల భాగంలో మధ్యలో కొంత మనకి ఏం చేస్తారంటే కోర్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ కోర్ అనుకున్నాం. చూడండి, మొదటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది కోర్. సో ఈ కోర్ భాగం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇదే బయోస్పియర్ రిజర్వ్లో మళ్ళీ ఇక్కడ ఒక కోర్ ఏర్పాటు చేయొచ్చు, లేదా ఇక్కడ ఇంకో కోర్ ఏర్పాటు చేయొచ్చు. ఇలా అనేక కోర్లను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే కోర్ అనేది ఏమి ఉండదు. సో కోర్ అంటే ఆ ప్రాంతంలోకి పూర్తిగా మానవ సంచారం నిషేధించబడింది అని అర్థం.
సో ఇలాంటి కేంద్రం అనే ప్రాంతాలను మనం ఎక్కువగా ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఒక బయోస్ఫియర్ రిజర్వ్లో అనేక కోర్ జోన్లను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే అక్కడ ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటి సంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాలను ఎక్కువగా ఈ కోర్ జోన్గా ఏర్పాటు చేసేదానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. సో ఒక బయోస్ఫియర్ రిజర్వ్లో 1 లేదా 2 లేదా 3 అంతకంటే ఎక్కువ కోర్లను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఆ కోర్లకు చుట్టూ ఉన్నటువంటి ఆ కోర్లకు చుట్టూ ఇదో ఈ కోర్ భాగానికి చుట్టూ మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా ప్రకటించవచ్చు. కోర్కు చుట్టూ ఉన్న భాగాన్ని మనం బఫర్ జోన్గా మనం ప్రకటించవచ్చు. ఈ చుట్టూ దీనికి చుట్టూ ఇది కోర్ అనుకుంటే ఈ కోర్కు చుట్టూ వెలుపల ఉన్న ఈ భాగాన్ని మనం పూర్తిగా బఫర్ జోన్గా ప్రకటించవచ్చు. సో దాన్ని బఫర్ జోన్ అంటారు. అంటే కోర్ను ఆనుకొని దానికి చుట్టూ ఉన్న భాగాలను మనం ఏమంటామంటే బఫర్ జోన్ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. మరి కోర్లో ఏముంటాయంటే చూడండి, కోర్లో పూర్తిగా మానవ సంచారం పూర్తిగా నిషిద్ధమైనది. మానవ సంచారం పూర్తిగా నిషిద్ధమైనది కోర్ భాగంలో చూస్తున్నాం. ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలకు ఇక్కడ అనుమతులు ఉండవు. మరి ఒక బయోస్ఫియర్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ కోర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అనుమతులు ఉండవు. మానవ సంచారం పూర్తిగా నిషిద్ధమైనది ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్తున్నాం. ఇక రెండో దానికి వస్తే ఏదో ఇక్కడ బఫర్ జోన్ అని చెప్పి చెప్తున్నాం. ఇది కోర్ జోన్ చుట్టూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. అంటే ఏదో ఈ కోర్కు చుట్టూ దానికి చుట్టూ అనుకొని విస్తరించి ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే బఫర్ జోన్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇందులో కూడా మానవ సంచారం పూర్తిగా నిషిద్ధమే. కాకపోతే కొన్నిటికి మాత్రం పర్మిషన్స్ ఇస్తారు. చూడండి, ఈఆర్టీ అంటాం. ఈఆర్టీ అని చెప్పి మూడింటిని మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఈఆర్టీ అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఏంటి ఈఆర్టీ అంటే ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ అనుమతించబడతాయి. రీసెర్చ్, పరిశోధనలకు సంబంధించిన కార్యక్రమాలు అనుమతించబడతాయి. ట్రైనింగ్ అంటే అటవీ సంబంధిత ట్రైనింగ్స్ కోసం ఇక్కడ అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. అడవులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఈ మూడిటి ఈఆర్టీ, ఎడ్యుకేషన్, రీసెర్చ్, ట్రైనింగ్ అనే వాటిని ఇక్కడ అనుమతిస్తారు. ఇక చివరి దానికి వస్తే చూడండి, ఈ బయోస్ఫియర్లో ఇది బయోస్ఫియర్ అనుకుంటే ఈ బయోస్ఫియర్లో ఇది కోర్ అనుకుందాం. కోర్కు చుట్టూ ఉన్నదాన్ని బఫర్ జోన్ అంటున్నాం. ఆ మిగిలిన ఈ భాగాన్ని మొత్తాన్ని అంటే బఫర్ జోన్ చుట్టూ ఉన్న మిగిలిన ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం అంటే పరివర్తన మండలం అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం. ట్రాన్సిషనల్ జోన్ అని చెప్పి పిలుస్తున్నాం, పరివర్తన మండలం. సో ఇది పూర్తిగా ఎలాంటి నిషేధాలు ఇందులో ఉండవు, ఎలాంటి ఆంక్షలు ఇందులో మనకు కనిపించవు. మానవ సంచారం కోసం ఎలాంటి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. టూరిస్టులకు, పర్యాటకులకు పూర్తి అనుమతి ఉంటుంది. వ్యవసాయానికి అనుమతి ఉంది. మానవ నిర్మాణానికి అనుమతి ఉంది. చూడండి, మనకు తమిళనాడులోని ఈ నీలగిరి ప్రాంతంలో తోడాలు నివసిస్తూ ఉంటారు. ఆ తోడాలు అనే గిరిజన ప్రజలు కూడా ఇక్కడ ఆవాసాలను ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఈ అటవుల మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఇది పూర్తిగా మనకు ఇక్కడ కనిపించేటువంటి భాగంగా చెప్పుకుంటాం. సో అంటే మానవ సంచారానికి కానీ, మానవులు ఆవాసాలు నిర్మించుకోవడానికి కానీ, మానవులు వ్యవసాయం చేయడానికి కానీ ఇక్కడ పూర్తి అనుమతులు కలవు అని చెప్పి చెప్పుకుంటున్నాం. అలాగే ఈ పర్యాటకులు కూడా ఇక్కడ మనకు సంచరించేందుకు అనుమతులు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా చెప్పుకుంటున్నాం. ఇది బయోస్ఫియర్, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. రైట్.